కనిపిస్తున్న వార్తలు మేడిగడ్డ బ్యారేజీ వరదను తట్టుకోగలదా? ప్రభుత్వానికి కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ లేఖ తనిఖీ చేసి నిర్ధారించాలి అని సూచన. డ్యాం యజమాని నీటిపారుదల శాఖే మా నిర్వహణ గడువు 2022లోనే ముగిసింది, కొత్తగా ఒప్పందం చేసుకుంటేనే పనులు చేస్తాం. లేఖలో స్పష్టీకరణ, చర్చనీయాంశమైన పరిణామాలు. ఆ ప్రాజెక్టుకి ఆ బరాజ్కి మాకు సంబంధం లేదు, 2022లోనే మాది ముగిసింది, ఖతమైపోయింది, మీరు మళ్ళీ పైసలు ఇరు మళ్ళీ కడతాం అని లేఖ రాసిందట. ఎవరైతే కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ ఉన్నాడో ఆ మేడిగడ్డ బరాజ్ నిర్మించిన ఆయన, ఆ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మేడిగడ్డలోని 7వ బ్లాక్ను పరీక్షించి దాంతోపాటు మొత్తం బ్యారేజీ వచ్చే వర్షాకాలం వరదకు తట్టుకోగలదా, సురక్షితమేనా అనేది నిర్ధారించుకోవాలని కాంట్రాక్టర్ ఎల్ఎన్టీ సంస్థ నీటిపారుదల శాఖకు ఈ నెల 1వ తేదీన లేఖ రాసింది. ఆ శాఖ ప్రతిపాదించినట్లుగా కాఫర్ డ్యాం నిర్మాణం బ్యారేజీకి భద్రత కల్పించగలదని భావిస్తే తాము అందజేసిన అంచనాకు ప్రభుత్వం అంటే ఆ ఖర్చును ఒకవేళ భరించడానికి ఆమోదం తెలిపితే కాఫర్ డ్యాం నిర్మాణం చేపడతాం. దీన్ని బట్టి వచ్చే వర్షాకాలం వరదలో బ్యారేజీ మొత్తానికి నష్టం జరిగినా బాధ్యత తమది కాదని ఆ సంస్థ చెప్పకనే చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. అంటే వాళ్ళేమంటున్నారు, రేపొద్దున మళ్ళీ అది కట్టిన తర్వాత మళ్ళీ కొట్టకపోతే మళ్ళీ మాదే బాధ్యత అంటారు. అసలు అది ఉంటుందా ఉండదా మీరే చెప్పండి అని కాంట్రాక్టర్ అడుగుతున్నాడు. మరి అప్పుడు కట్టినప్పుడు కూడా అసలు ఇది ఉంటుందా ఉండదా ఇట్లా కడితే అని వాడు ఎందుకు ఇయ్యలే? అప్పుడు ప్రాజెక్ట్ వస్తున్నది, కట్టిరు. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అది కడితే డబ్బులు ఒక 500-600 కోట్లు పోతాయి. అందుకే ఇప్పుడు రకరకాల కొర్రీలు పెడుతున్నారు. అసలు ఇది కట్టాల్సిన అవసరం ఏముంది? ఇది ఎత్తిపోతల కాదు, తిప్పిపోతల. ఎకరం నీళ్లు వారించడానికి 50,000 రూపాయలు ఖర్చు అయ్యిందని మనం నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. ఎంతోమంది ఎక్స్పర్ట్స్ పుస్తకాలు కూడా రాశారు. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలంటున్నారు. దీన్ని బట్టి వచ్చే వర్షాకాలం వరదలో బ్యారేజీ మొత్తానికి నష్టం జరిగినా బాధ్యత తమది కాదని ఆ సంస్థ చెప్పకనే చెప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యారేజీలోని 7వ బ్లాకు కుంగిన తర్వాత పునరుద్ధరణ బాధ్యత మీదంటే మీదని నిర్మాణ సంస్థ, నీటిపారుదల శాఖ పరస్పరం ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరి 18, 22 తేదీల్లో కాళేశ్వరం ఎత్తిపోతల రామగుండం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ రాసిన లేఖలకు సమాధానంగా నిర్మాణ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ ఈ లేఖ రాశారు. ఇందులోని ముఖ్యాంశాలు: మేడిగడ్డ బ్యారేజీ కాఫర్ డ్యాం నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో అంచనా వేసి దీంతో పాటు పునరుద్ధరణ పనులకు అదనంగా ఒప్పందం చేసుకోవాలని 2023 నవంబర్ 24న లేఖ రాశాం. డిసెంబర్ 2న మరో లేఖ రాశాం. కాఫర్ డ్యాంకి అయ్యే ఖర్చు పైన, ఇన్వెస్టిగేషన్ పైన ఏముంది గదే సోదిగా. పునరుద్ధరణ పనులకు వేరే ఒప్పందం, వర్క్ ఆర్డర్కు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. కాంట్రాక్టర్గా బ్యారేజీ పనిని 2019 జూన్ 21 నాటికి పూర్తి చేశాం. దీన్ని ప్రారంభించినాం, ఆపరేషన్లోకి తెచ్చినాం. నీటిపారుదల శాఖకు 2021 మార్చి 15వ తేదీన పూర్తయినట్లు సర్టిఫికెట్ జారీ చేసింది. నీటిపారుదల శాఖే ధృవీకరణ ఇచ్చేసింది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్ట్ అయిపోయింది అని యాక్సెప్టెన్స్ లెటర్ ఇచ్చేసిరు. ఇప్పుడు వాడేమంటుంది కాంట్రాక్టర్, మీరు ఆల్రెడీ ఇచ్చినారు, ఆల్రెడీ 3 లెటర్లు ఇచ్చిన, 1 కాదు 2 కాదు, మరి ఇచ్చిన తర్వాత మళ్ళా నాదేం బాధ్యత అని వాడు తప్పించుకుంటున్నాడు సింపుల్గా. అందులో 2020 జూన్ 29 నాటికి పని పూర్తయినట్లుగా పేర్కొన్నారు. 2020 జూన్ 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమై 2022 జూన్ 28కి పూర్తయింది. యాక్చువల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ఈ బరాజ్ కట్టిన 4 నెలల నుంచే అది ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు గుర్తించారు, ఈ మురళీధర్ రావు వాడు అందరూ గుర్తించి దాన్ని మెయింటెనెన్స్ లేక పక్కన పెట్టేసారు. అంటే ఆనాడే కానీ కొంత ఏదైనా చిన్న చిన్న పనులు చేసి ఉంటే అది నిలబడి ఉండేది. అసలు ఈ డిస్కషనే చెత్త డిస్కషన్. ఎందుకు? అసలు ఈ బరాజులు, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అన్నదే పెద్ద బోగస్. ఇది కేవలం కట్టింది 1,00,000 కోట్ల ప్రాజెక్టులో సగం మింగడానికి కట్టిన ప్రాజెక్ట్ ఇది. ఇప్పుడు దీని మీద ఇది కట్టాలనా వద్దా అసలు ఈ డిబేటే అక్కర్లేదు ఇక. అందుకే మనమేమంటున్నాం, ఊరికే నోటి మాట వెంట కాకుండా ఇన్వెస్టిగేషన్ జరపాలి. అసలు ఇది దీని మీద రూపాయి ఖర్చు పెట్టాలన్నా వద్దా అని. దాని మీద ఎవ్వరూ చర్చ తీసుకొస్తలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఆ చర్చని తెర మీదకి తీసుకొస్తలేదు. ఎంతసేపు కాఫర్ డ్యామ్ కట్టాలా, అది కట్టాలా, ఇది కట్టాలా, కాంట్రాక్టర్తో గొడవ, ఆ డిఫెక్ట్ లయబిలిటీ టైం ఉన్నది ఇంకా వీళ్ళు అయిపోయిందని కాంట్రాక్టరు. ఇది కాదు జరగాల్సింది. అసలు ఒకవేళ దాని మీద రూపాయి కనుక ఖర్చు పెట్టాలా వద్దా అన్న దాని విషయంలో ఇన్వెస్టిగేషన్ జరగాలి. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఇంకొక విచిత్రమైన విషయం చూడండి, ఎంత దుర్మార్గంగా ఉంటుందంటే, ఇప్పుడు వాడు ఏమంటుండు కాంట్రాక్టరు,
మీరే ధృవీకరణ ఇచ్చేసిరు ఇది వర్క్ అయిపోయిందని, నేను ఎట్లా భరిస్తాను ఆయన అంటున్నాడు. ఇక్కడ చూడండి, కాళేశ్వరం ఈఎన్సీకి నోటీస్ అట. కాళేశ్వరం ఈఎన్సీకి నోటీసు. మేడిగడ్డ పనులు పెండింగ్లో ఉన్నా పూర్తయినట్లు ధృవీకరణ ఎలా ఇచ్చారు? ఎవడు అడుగుతున్నాడు? ఎంత కామెడీ థింగ్ చూడండి, ఇక్కడ ఎంత కామెడీ ఉందో చూడండి. వివరణ కోరిన నీటిపారుదల శాఖ ఈఎన్సీ అట. ఎవరి ఈఎన్సీ? నీటిపారుదల శాఖ మురళీధర్ రావు. ఎవరి కాళేశ్వరం ఈఎన్సీ? వెంకటేశ్వర్లు. ఎవరిద్దరు? దొంగలిల్లా. అంటే ఒక దొంగ ఇంకొక దొంగను అడుగుతున్నాడు, నువ్వు ఎట్లా ధృవీకరణ ఇచ్చినావు మేడిగడ్డ పనులు పెండింగ్లో ఉన్నా పూర్తయినట్లు అని. ఒక పెద్ద దొంగ వాని కింద ఉన్న ఇంకొక దొంగకి లెటర్ ఇస్తున్నాడు, అడుగుతున్నాడు. ఇది అసలు ఏమన్నా ఉన్నదా? కామెడీ ఉన్నదా? ఎంత పెద్ద కామెడీ ఇది! ఈ దుర్మార్గులను ఏం చేయాలా? ఇద్దరు భాగస్వాములే అందులో. ఈ వెంకటేశ్వర్లు అంటాడు, మురళీధర్ రావు అంటాడు, ఇద్దరు భాగస్వాములే ఈ అవినీతిలో. కేసీఆర్ ఎట్లా చెప్తే ఆడ సంతకాలు పెట్టిరు, దాన్ని అట్లా అప్రూవ్ చేసిరు, మొత్తం 50 నుంచి 60 వేల కోట్లు మింగినారు. ఇప్పుడు ఇదే మురళీధర్ రావు లెటర్ రాస్తుండు, నువ్వు ఎట్లా ఇచ్చినావు ధృవీకరణ పత్రం అని. ఎంత కామెడీ ఉన్నది చూడండి. అంతకుముందు ఎవరు? వీళ్ళంతా కలిసి చేసిరే, మొత్తం అంతా వర్క్ అంతా కలిసి చేసిన వాళ్ళే. ఈ వార్త చూడండి ఒక్కసారి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి పరస్పర విరుద్ధ ధృవీకరణలు ఎందుకు ఇచ్చారో వివరణ తెలపాలంటూ కాళేశ్వరం ఎత్తిపోతల ఇంజనీరింగ్ చీఫ్ రామగుండంకు నీటిపారుదల శాఖ నోటీస్ జారీ చేసిందట. ఒకవైపు పని పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఇవ్వగా, ఇంకోవైపు చేయాల్సిన పనులు పెండింగ్లో ఉన్నాయంటూ లేఖ రాశారని, ఒకదానికొకటి పొంతన లేకపోవడం, ఒప్పందంలోని క్లాజులకు భిన్నంగా పని పూర్తయినట్లు సర్టిఫికెట్ ఇవ్వడం తదితర అంశాలపైన వివరణ కోరింది. ఇంతకీ మేడిగడ్డ పూర్తయినట్టా కానట్టా శీర్షికన ఈ నెల 1వ తేదీన ఈనాడులో ప్రచురితమైన కథనాన్ని ప్రస్తావించింది. బ్యారేజీ నిర్మాణంలో లోపాలకు, పని పూర్తి కాకుండానే పూర్తయినట్లు నివేదించి తమను తప్పుదోవ పట్టించడానికి బాధ్యులెవరో తేల్చి వివరాలు పంపాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ నోటీస్ ఇచ్చారు. మేడిగడ్డ బ్యారేజీ అదనపు పనులు సహా పూర్తయి విజయవంతంగా నడుస్తోందని, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ 2020 ఫిబ్రవరి 29 నుంచి ప్రారంభమైందని, బ్యాంకు గ్యారంటీలను విడుదల చేయాలని కాళేశ్వరం ఇంజనీరింగ్ చీఫ్ 2020 నవంబర్ 11న లేఖ రాశారు. మరోవైపు బ్యాలెన్స్ పనులను పూర్తి చేయాలంటూ 2021 ఫిబ్రవరి 17న నిర్మాణ సంస్థకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నోటీస్ ఇచ్చారు. ఈ నోటీసుకు భిన్నంగా పని పూర్తయినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు మళ్లీ సర్టిఫికెట్ ఇచ్చారు. 2021 మార్చి 15 నాటికి ఒప్పందం ప్రకారం పని పూర్తయిందని, బ్యారేజీ ఆపరేషన్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా పరస్పర భిన్నంగా వ్యవహరించారు. పనులు పెండింగ్లో ఉన్నా పూర్తయినట్లు ధృవీకరణ పత్రం ఎలా ఇచ్చారు, వివరణ ఇవ్వాలి అని ఆ నోటీసులో పేర్కొన్నారట. వీళ్ళంతా కేసీఆర్ దగ్గరే అందరూ కలిసి పనిచేసిర్రు, ఎట్టెట్ల మింగాలన్న దాంట్లో వీళ్ళంతా భాగస్వాములు. ఈ దొంగలే నోటీసులు ఇచ్చుకుంటున్నారు. ఇది విచిత్రంగా ఉన్నది వ్యవహారం. అసలు ఇంకా గవర్నమెంట్ ఈ దుర్మార్గులను ఎందుకు ఇంకా మేపుతున్నారు వీళ్ళని? వీళ్ళంతా జైల్లో ఉండాల్సిన వాళ్ళు. తెలంగాణని నాశనం చేసిందే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు.